నమస్తే కేటన్ ఫైనస్. గన్నేరువాడ మండలంలోని కున్వానిపల్లె నుండి మైలారానికి వేసినటువంటి సాగునీటి కాలువ 3RD8 నిరుపయోగంగా మారింది. పంటలు ఎండిపోకుండా కాపాడండి అంటూ ఎమ్మెల్యే గారిని వేడుకున్న మైలారం రైతు. కాలువ ద్వారా వచ్చే నీటిని నమ్ముకొని రైతులందరూ, ముఖ్యంగా మైలారం గ్రామ రైతులు వరి నాటు వేయడం జరిగింది. అలాంటిది ఈ కాలువ మట్టి కూడుకపోయి మొత్తం చెట్లు మొలిచి నీటి ప్రవాహం నిలిచిపోయిన పరిస్థితి ఇది. ఇలాగనే కొనసాగితే రైతులు పంటలు ఎండిపోయి పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోయే పరిస్థితి స్థానిక సమస్య. కావున మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి చొరవ తీసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే కాలువ ఉపయోగానికి తీసుకువచ్చి రైతులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నేను మీ ముత్యాల జగన్ రెడ్డి. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మన కూనవానిపల్లె నుండి మైలారం వెళ్ళే సాగునీటి కాలువ ఇది. మనకు రైతులకు ఉపయోగం అని చెప్పేసి రైతుల భూములు అక్విజిషన్ చేసుకొని గవర్నమెంట్ వేసినటువంటి కాలువ. ఈ కాలువ ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే మొత్తం చెట్లు మొలిచేసి మట్టి కూడుకపోయి అసలు నీళ్ళు అనేటివి రాకుండా మరీ దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఈ కాలువ పైన ఆధారపడి రైతులు ఇప్పుడు వరి నాటు వేసుకొని ఈ కాలువ నుంచి వచ్చే నీళ్లపైన ఆధారపడి ఉన్నారు. వాళ్ళ ఈ నీళ్లు కనుక ఈ కాలువ గుండా నీళ్లు పోకపోయినట్టయితే వరి పంటలు మొత్తం ఎండిపోయి రైతులు పెట్టిన పెట్టుబడి కూడా కనీసం వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. కావున ఈ కాలువను సత్వరమే దీన్ని ఏం చేస్తే బాగుంటుంది, దీనిలో ఎట్లా వాటర్ వస్తాయి అనేది ఇరిగేషన్ అధికారులు ఆలోచించి ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన దృష్టి పెట్టి రైతుల ప్రభుత్వం, రైతన్నలకు ఉపయోగపడే ప్రభుత్వం అని చెప్తున్నారు కదా ఎమ్మెల్యే గారు, దయచేసి ఈ కాలువకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులకు వెంటనే తెలియజేసి దీన్ని క్లీన్ చేయించడము, అలాగే దీని ప్రాబ్లం ఏంది, దీనికి సక్రమంగా వాటర్ ఫ్లో రావాలంటే ఏం చేయాలనేది సత్వరమైన పనులు చేపట్టి రైతులందరికీ కూడా మైలారం గ్రామ రైతులందరికీ, అలాగే ఈ కాలువ పైన ఆధారపడి ఉన్న రైతులందరికీ న్యాయం చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారిని, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులను, అలాగే పాత్రికేయ మిత్రులు దీన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మనవి చేస్తున్నాను. నమస్కారం. మీ ముత్యాల జగన్ రెడ్డి.